हाय फ्रेंड्स वेलकम टू माय रिव्यूज़ मेरा नाम पवन है సో సాటర్డే ఎపిసోడ్ చూసాక ఎంతమంది డిసప్పాయింట్ అయ్యారో లైక్ చేయండి. అలాగే మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ వీడియో సాటర్డే ఎపిసోడ్ రివ్యూ కాదు, కంగారు పడొద్దు. థంబ్నెయిల్ చూసారు కదా. ఈ ఎపిసోడ్ ఏంటారు ఎదవా, ఈ వీడియోలో సండే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో, సండే షూట్లో ఏం జరిగిందో చెప్తా. సో ముందుగానే డిస్క్లైమర్ రాస్తున్నా, ఎవరికైతే కొంచెం కుతూహలం ఉంటుంది అప్డేట్లు తెలుసుకొని ఎపిసోడ్లు చూద్దాం అనుకున్నారు, అలాంటి వాళ్ళు వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్త్ సబ్స్క్రైబ్. వద్దురా స్వామి, మాకు అసలు అప్డేట్లు వద్దు, లీక్లు వద్దు అన్నోళ్ళు దయచేసి ఎక్కడికెక్కడే వీడియో ఆపియండి. ముందుగానే నేను చెప్పేస్తున్నా, తర్వాత మళ్ళీ నన్ను తిట్టకండి. ఇది ఎవరైతే అప్డేట్లు కోరుకుంటారో వాళ్ళ కోసమే ఈ వీడియో. ఓకే. సో బేసిక్గా సాటర్డే ఎపిసోడ్ పసలేదు. అది మోర్ దెన్ సాటర్డే ఎపిసోడ్. శివ 4K ఆడియో రిలీజ్లో ఉంది. రిలీజ్ కాదు, అదే జరిగింది అక్కడ. అండ్ తుప్పాస్ కాన్సర్ట్ పెట్టి టాప్ 6 తీసి అందుకు వాళ్ళకి పవర్స్ ఇచ్చి చిన్నపిల్లలకి చాక్లెట్ ఇచ్చి తీసేసుకున్నట్టు మళ్ళీ తీసేసుకున్నారు. ఏదేదో జరిగిందయ్యా. రాము అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్, దానివల్ల సాటర్డే ఎపిసోడ్ అంతా మార్చాల్సి వచ్చింది. సో బేసిక్గా ఏమైందంటే, నిన్న నా ఎపిసోడ్ రివ్యూ చూసిన వాళ్ళకి, నిన్న అప్డేట్ వీడియో చూసిన వాళ్ళకి, వాళ్ళ ముందు ఒక ఫార్మాట్ అనుకున్నారు, ఆడియన్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు అని చెప్పాను చూసారా, అది మొత్తం లేపేశారు అన్నాను కదా. అది తీసుకెళ్ళి ఇందులో యాడ్ చేసినట్టున్నారు సండే ఎపిసోడ్లో. ఆర్ మళ్ళీ సేమ్ ఆ క్వశ్చన్స్ మళ్ళీ వాళ్ళకి క్వశ్చన్లు ఇచ్చారు, అంటే వాళ్ళకి కొన్ని నోట్ ప్యాడ్ లాంటిది ఇస్తే క్వశ్చన్లు ఇస్తే వాళ్ళు తీసుకున్నారు టీము. సో నాగార్జున గారు అవే క్వశ్చన్లు అడిగినట్టున్నారు మనకి వచ్చిన ఇన్ఫో అది. సో సాటర్డే ఎపిసోడ్లో ఏదైతే ఫైర్ మిస్ అయిందో అది మీరు సండే ఎపిసోడ్లో చూడబోతున్నారు. ఎస్. అండ్ సండే ఎపిసోడ్లో ఒక ఎలిమినేషన్ కూడా ఉండే, అది సాయి శ్రీనివాస్. యాక్చువల్గా అయితే సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవ్వాలి, బట్ రాము అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం వల్ల ఇద్దరిని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఒకటి సెల్ఫ్ ఫిక్షన్, ఇంకోటి సాయి శ్రీనివాస్ ఓట్ల ద్వారానే వెళ్ళిపోయాడు. అసలు ఎలా ఎలిమినేట్ అయ్యాడు, బాటమ్ 2లో ఎవరు ఉన్నారో, ఆ సేవింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడదాం, ఆడియన్స్ నుంచి ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందో మాట్లాడదాం, అండ్ దివ్య వర్సెస్ తనుజ పంచాయతీ ఏందో మాట్లాడదాం. ఓకే, మొదలు పెడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్. ఇంట్రొడక్షన్ ఇచ్చానా? ఓకే, ఇంకోసారి ఇచ్చేద్దాం. మేరా నామ్ పవన్ హే, లైక్ చేసి చూడండి హే. సో ఆడియన్స్ నుంచి కొన్ని ఫీడ్బ్యాక్లు వెళ్ళాయి. ఏం ఫీడ్బ్యాక్ లేదు ఈ సీజన్లో. ఇన్ని ఇన్పుట్లు అసలు ఏ కంటెస్టెంట్స్కి ఏ సీజన్లో కూడా అన్ని రాలేదు. ఈ సీజన్లో అన్ని వచ్చాయి. అన్ని వచ్చిన తర్వాత ఏమవుద్ది, సేఫే ఆడతారు. ఫస్ట్ పొజిషన్ వాళ్ళకి ఫస్ట్ పొజిషన్ తెలుసు, సెకండ్ వాళ్ళకి సెకండ్ తెలుసు, అందరికీ తెలుసు. సో అందరూ సూట్ కేసు కోసమే ఆడుతున్నారు. ఏందో. సో పోనీ ఫీడ్బ్యాక్ ఇచ్చాక ఏమైనా మారుతారా అంటే ఎవడు మారు. సో ఫస్ట్ ఆడియన్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంద్రా అంటే, జలుపుగా ఉంది అందుకే స్లోగా మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు, ఇది చేసేసి కొంచెం రెస్ట్ తీసుకుంటా. సో ఫస్ట్ ఎమాన్యుయల్కి డైరెక్ట్గా మీరు సేఫ్గా ఆడుతున్నారు, తగ్గించండి, రైవల్రీ అసలు మెయింటైన్ చేసుకోవట్లేదు అని చెప్పారంట. సో ఇప్పుడు ఇది చెప్పినంత మాత్రాన ఎమాన్యుయల్ మారిపోతాడా? ఎమాన్యుయల్ మారిపోయి తనుజతో గొడవ వేసుకుంటాడా? ఎమాన్యుయల్ మారిపోయి కళ్యాణ్తో గొడవ వేసుకుంటాడా? వెయ్యడు. ఇంకా ఎలాబరేటివ్ వేలో యాక్చువల్గా ఏం చెప్పారంట, మీరు చాలా సేఫ్గా ఆడారు, మొన్న నామినేషన్లో తనుజాని అంత ఎక్స్పోజ్ చేసి తర్వాత మరుక్షణమే మీరు తనుజాతో కూర్చొని ఏడిసేసి కన్ఫెషన్లో చేసేసి ఇద్దరు కలిసి ఇంకొకరు నామినేట్ చేసేసి అది ఆడియన్స్కి నచ్చలేదు, మీరు రైవల్రీ ఎక్స్పెక్ట్ చేస్తారో, మీరు మాత్రం అది చేయట్లేదని చెప్పారు. అది వేస్తారో లేదో తెలియదు. బట్ ఈ ఫీడ్బ్యాక్, ఈ ఇన్పుట్ అయితే ఎమాన్యుయల్కి వెళ్ళింది. సో వీళ్ళు ఎమాన్యుయల్ చేంజ్, నాకైతే నమ్మకం లేదు ద్వారా. చేంజ్ అయితే చాలా మంచిది, ఇప్పుడు కూడా నెవర్ లేట్, చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. బట్ ఎమాన్యుయల్ సేఫ్గా వెళ్తున్నాడు కాబట్టి నాకు తెలిసి చేంజ్ అవ్వడు. ఎమాన్యుయల్ ఈజ్ నాట్ ఎయిమింగ్ ఫర్ ఫస్ట్ పొజిషన్, ఈజ్ ఎయిమింగ్ ఫర్ సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్. అలానే ఉంది ఆట చూడండి. తర్వాత తనుజాకి గేమ్లో స్పోర్టివ్ స్పిరిట్ ఉండట్లేదు, వీ వాంట్ దట్. ఇది మంచి ఫీడ్బ్యాక్. అమ్మాయికి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్, బిగ్గెస్ట్ మైనస్ ఈ ఎంటైర్ సీజన్లో జీరో స్పోర్టివ్ స్పిరిట్. పొరపాటున కానీ గేమ్ ఓడిపోతే ఇంకా కొల ఇప్పేస్తుంది. అది మన వల్ల కాదు. సీరియల్ ఫ్యాన్స్ చూసుకుంటారేమో కానీ నార్మల్ ఫ్యాన్స్, నార్మల్ బీబీ లవర్స్కి అది చికాకు దొప్పుతుంది అన్నమాట. సో ఈ ఫీడ్బ్యాక్ ఆమె తీసుకుంటుంది అంటే చూడాలి, తీసుకుంటే మంచిదే, తీసుకోకపోతే మనం ఏం చేయలేం. అలాగే కళ్యాణ్కి కూడా ఒక ఫీడ్బ్యాక్ వెళ్ళిందంట, అది ప్లస్ పే, అది మీరు ఎపిసోడ్లో చూడండి మీకు అర్థమవుతుంది. తర్వాత సంజన గారికి ఫస్ట్ ముందు వారాల్లో ఉంది ఆ చలాకీతనం, ఆ చిలిపితనం, ఆ యాక్టివ్నెస్, ఆ ప్రోయాక్టివ్నెస్, ఆ బబ్లీ నేచర్, అదంతా మిస్ అయిపోతుంది గత కొన్ని వారాలుగా. చూసుకోండి. ఈ వాంట్ దట్ ఓల్డ్ సంజన. ఒకవేళ మీరు మారకపోతే మీరు కూడా అస్సాం ఎక్కిసి వచ్చేస్తారు బర్నీ గారితో అనే రేంజ్లో చెప్పారంట. సో సంజనలో మనం ఫైర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే చెయ్యొచ్చు ఈ వారం నుంచి. అండ్ ఈ వారం 10th వీక్ ఈజ్ ది క్రూషియల్ వీక్
ఫర్ బిగ్ బాస్ సీజన్ 9. ఎందుకంటే 11th వీక్ ఫ్యామిలీ వీక్, ఈ 10th వీక్ బీభత్సమైన టాస్క్. ప్రతి వారం ఇదే చెప్తున్నావు కదంటే ఈ వారం నన్ను నమ్మండి, ఈ వారం మంచి పెద్ద దోలదీరిపే టాస్క్ పెట్టబోతున్నారు. 2 టీములు స్ప్లిట్ చేసి మీరే బుల్లితెర మీద చూస్తారు. చాలా గొడవలు అవ్వబోతున్నాయి, చాలా పొజిషన్లు మారే ఛాన్స్, లాస్ట్ ఛాన్స్, అవెంజర్స్ లాస్ట్ ఛాన్స్ ఇదే. చూద్దాం ఏమొద్దు. నెక్స్ట్ దివ్య గారికి మీరు కొంతమందిని హౌస్లో టార్గెట్ చేసినట్టు మాకు అనిపిస్తుంది అని చెప్పి ఆమెకు చెప్పారంట. యాక్చువల్గా ఈమెకి ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా ఉంటే బెటర్. ఎందుకంటే మంచో చెడో, రైటో రాంగో, ఫస్ట్ పొజిషన్లో తనూజ ఉందని తెలిసిన తర్వాత ఎవరైనా ఎదురెళ్ళారా తనూజకి అంటే శ్రీజ, దివ్య. శ్రీజ అన్ఫార్చునేట్లీ బయటికి వెళ్ళిపోయింది. దివ్య. సో దివ్య చేసిన దాంట్లో రైటో రాంగో పక్కన పెడితే అట్లీస్ట్ ఒక్క పర్సన్ అయినా ఆమె ఓటింగ్కి భయపడకుండా, ఆమె ర్యాంకింగ్కి భయపడకుండా డైరెక్ట్గా రైవలరీ పెట్టుకుంటున్నారు చూసారా. ఆ విషయాన్ని యాజ్ ఎ బిగ్ బాస్ న్యూట్రల్ ఆడియన్గా మనం మెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ ఫీడ్బ్యాక్ వచ్చాక ఆమె కూడా మారిపోతే ఇంకా ఏం సమాప్తే. సో బట్ బిగ్ బాస్ అది మార్చేలా లేడు. ఎందుకురా అంటే దీని తర్వాత ఆల్మోస్ట్ ఒక అరగంట డిస్కషన్ జరిగిందంట. మనకు తెలిసి అరగంట డిస్కషన్ టీవీలో వేయడు, ఎపిసోడ్లో ఓ 10 నిమిషాలైనా వేస్తారు. దివ్యది తనూజది బీభత్సమైన ఆర్గ్యుమెంట్లో చేసుకున్నారంట. కపుల్ ఆఫ్ వీడియోస్ ప్లే చేశారంట రిగార్డింగ్ లాస్ట్ వీక్ ఇష్యూ మీద. సో చాలా 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 రప్చర్ అయ్యిందంట. ఇది అయిన తర్వాత నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయను దివ్య తనూజ ప్యాచప్ అవుతారని. సో ఇది చాలా మంచి సూచన. ఈ రైవలరీ అట్లీస్ట్ దివ్య అయినా మొదలుపెట్టింది కాబట్టి దివ్య మాత్రం నాకు తెలిసినంత వరకు అంత త్వరగా ఎలిమినేట్ అవ్వదు. అందరూ అస్సాం అంటున్నారు కానీ ఎందుకో చెప్తా. అట్లీస్ట్ తనూజకి రైవలరీ ఈమె వెళ్తుంది కాబట్టి తనూజ హేటర్స్ ఎవరైతే ఉంటారో ఈమెకు ఓటేస్తారు. అలా చూడండి, మీకు అర్థమైపోద్ది గేమ్. అలాగే ఈమె వెళ్ళింది కదా అని చెప్పి ఇంకొంతమందికి ధైర్యం కూడి ఈమె వైపు రావచ్చు. అప్పుడు 2 టీములు షిఫ్ట్ అవుతాయి, 2 టీములు క్రియేట్ అవుతాయి. అప్పుడు అసలైన రైవలరీ క్రియేట్ అవుతుంది. దీన్ని ఇంకా ఫ్యూలప్ చేయడం కోసం బిగ్ బాస్ చేయాలంటే ఇది జస్ట్ నా గెస్ వరకు, తెలిస్తే అది లీక్ అనుకోద్ది, ఇది అస్సలు లీక్ అన్న గెస్ వరకు. ఈ వారం జరగబోయే టాస్క్లో దివ్య 2 టీములు డివైడ్ చేసి ఒక టీంకి లీడర్ దివ్య, ఇంకో టీంకి లీడర్ తనూజ అని పెడితే ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది. సో ఇవన్నీ ఎందుకురా అంటే దానికి హోంవర్క్ లానే ఉంది ఈ పంచాయతీ అంతా. ఎంతమందికి ఇలా జరిగితే బాగుంది అనిపిస్తుందో కామెంట్ చేయండి. వీళ్ళిద్దరికైతే బీభత్సమైన ఆర్గ్యుమెంట్లు జరిగాయంట. నాగార్జున గారి ముందే వీడియోలు కూడా ప్లే చేశారంట, ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ ఏంటి అని. సో వెయిట్ చేయండి, బాగుంటుంది సండే ఎపిసోడ్లో హైలైట్ పార్ట్ ఇదే. సేవింగ్ వచ్చేసరికి నిన్న కళ్యాణ్ సేవ్ అయ్యాడు కదా, తర్వాత సుమన్ శెట్టి గారు సేవ్ అవుతారు, తర్వాత తనూజ సేవ్ అవుతుంది, తర్వాత సంజన సేవ్ అవుతుంది. లాస్ట్కి వచ్చేసరికి భరణి గారు, సాయి శ్రీనివాస్ ఉంటారు. ఓటింగ్లో అసలు యాక్చువల్గా ఓటింగ్ ఆర్డర్ ప్రకారం లాస్ట్ 3 వచ్చేసరికి సాయి శ్రీనివాస్, భరణి, రాము. సో సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయిపోయాడు ఓటింగ్ ప్రాసెస్ ద్వారా, రాము సెల్ఫ్ ఎవిక్షన్ అయిపోయారు. బట్ ఇక్కడ వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు తనూజని అమ్మ నీ పవర్ యూజ్ చేస్తావా అని చెప్పి సాయి శ్రీనివాస్కి లాస్ట్ ఓట్లు వచ్చి హీజ్ ఎలిమినేటెడ్ అని చెప్పారంట. ఇప్పుడు నువ్వు యూజ్ చేస్తావా అంటే నేను యూజ్ చేయను, ఓటింగ్ ప్రాసెస్కి నేను రెస్పెక్ట్ ఇస్తాను అని చెప్పి అక్క యూజ్ చేయలేదంట. అదే ప్లేస్లో ఒకవేళ భరణి గారు ఎలిమినేటెడ్ అంటే చేస్తుందా చేయదంటే 100% చేస్తుంది. సో అది మ్యాటర్. అండ్ ఇంకోటి చాలామంది అడుగుతున్నారు, అప్పుడు నేను కూడా క్లారిఫై ఇచ్చాను తర్వాత వీడియోలో, ఎందుకు ఆమెకి ఓటింగ్ ప్రాసెస్ అంతా చెప్పేస్తే ఆమె ఎందుకు చేస్తుంది పవరు, ఓటింగ్ అదే లాస్ట్ బాటంలో ఉన్నాడు ఎలిమినేట్ అయిపోయాడు అని చెప్తే ఎలాగా యూజ్ చేస్తుంది పవరు, చెప్పకముందే లాస్ట్ 2 ఉన్నప్పుడే యూజ్ చేయించాలి కదంటే ఆ పవర్ ఒక్కసారి వెనక్కి వినండి. ఆ పవర్ ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే పవర్. సో ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే పవర్ కాబట్టి ఎలిమినేట్ అయిపోయిన తర్వాతే చెప్తారు. దాని కాన్సెప్టే అది. ఎలిమినేషన్ ముందు చెప్పరు, లైక్ పవర్ అస్త్ర. ఆ పవర్ అస్త్ర పవర్ వేరు, ఇది వేరు, ఒక డూప్లికేట్ అయిపోతుంది కదా. ఈ పవర్ ఏంటంటే ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సేవ్ చేసే పవర్. అందుకని బాటంలో ఉన్నారని చెప్తున్నారు, అంతే తప్ప తనూజకి హెల్ప్ చేయాలని కాదు. ఈ పవర్ మీనింగ్ అది. నేనేం సృష్టించట్లేదు, కావాలంటే ఒకసారి ఆ ఎపిసోడ్కి వెళ్ళి ఆ పవర్ గురించి చెప్తారు, ఒకసారి వినండి. అందుకని చెప్పి ఇప్పుడైనా సరే చెప్పారు. మొన్న కూడా రాము గౌరవ్ విషయంలో కూడా అదే చెప్పారు. గౌరవ్ను మాధురి ఉన్నప్పుడు మాధురి గారు ఎలిమినేటెడ్ అని ఎందుకు చెప్పారంటే అది ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే పవర్ గారు ఎలిమినేటెడ్ విషయం చెప్పాలి. పవర్ వస్తారు అది వేరు, ఇది వేరు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో తన పవర్ యూజ్ చేయదు, ఆడియన్స్ ఓటింగ్కి రెస్పెక్ట్ ఇస్తా ఉంటుంది. భరణి గారు వెనక్కి వస్తారు, సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయిపోతారు. ఇప్పుడు భరణికి ఒక క్లారిటీ వస్తుంది, హౌస్ మేట్స్ అందరికీ ఒక క్లారిటీ మళ్ళీ వస్తుంది. ఏమిరా అంటే
సో భరణి గారికి ఓట్లు పడలేదు. బట్ జస్ట్ 1 వీక్ బ్యాకే శ్రీజ కంటే ఓట్లు ఎక్కువ వచ్చాయి. అంటే భరణి గారికి వచ్చిన ఓట్లు భరణి గారి ఓట్ బ్యాంక్ కాదు, తనూజ గారి ఓట్ బ్యాంక్ చాలా యాడ్ అవడం వల్ల శ్రీజ ఎలిమినేట్ అయింది. అంటే తనూజ ఓట్ బ్యాంక్ అంత ఉంది అని చెప్పి ఇంకొంతమందికి ఇంకొంచెం చెమటలు పట్టి భయపడుతుంది. బట్ దివ్య నిగిత లాంటి వాళ్ళు అయితే అస్సలు ఆ చెమటలు గిమటలు ఏం పట్టకుండా రైట్ రాంగ్ డైరెక్ట్గా వెళ్తుంది ఫేస్ ఆఫ్. ఇది మంచి పరిణామం. సో చూడాలి వీళ్ళిద్దరు కాన్ఫరంటేషన్ ఎలా ఉంటుంది, వీళ్ళ రైవలరీ కంటిన్యూ అవుతుందా, టీంల కింద స్ప్లిట్ అవుతుందా, వెరీ సూన్ మనం కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ టీంకి జస్టిఫికేషన్ చేయబోతున్నారా వాళ్ళు, మనం చూడబోతున్నామా. జస్ట్ ఇమాజిన్ దివ్య, కళ్యాణ్, డిమాన్ వాళ్ళు ఒకటైపోయి ఇటుపక్క సంజన, భరణి, తనూజ, ఇమాన్యుల్ ఒకటై కొట్టుకున్నారు అనుకున్నారు 2 వారాలు చాలు సీజన్కి ఒక జస్టిఫికేషన్ వస్తుంది. ఇదంతా నా పిచ్చి కళలు ఆదివారం పూట కనే కళలు అనుకోండి, కానీ చూద్దాం. అది ఈ రోజు ఎపిసోడ్లో జరగబోయేది. అది ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే ఇట్స్ ఎ సిన్. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే హైప్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఈ వీడియోని ఆస్వాదించండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.